ఎవరు మేధస్సు కందని వాదోపవాదాల నాలోన నర్తించే నాదమెవరు అణువు అణువులో వినిపించు ధ్వనివి నీవే భక్తి వెలుగెత్త లోకాల శక్తి నీవే వ్యక్తి అనురక్తి కవిగాన ముక్తి నీవే వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ అన్నితానైనన్ను నడిపే అజ్ఞాత వేలుపు అక్షరానికి వాక్కులమ్మకు ప్రతిరూపమైన శ్రీరామ్ సారుకు శరణాగతి శరణాగతి శరణాగతి. ప్రియతమ ముఖ్యమంత్రి, మా తెలంగాణ రాష్ట్ర కలల సాకార దీప్తిగా అనేతాన ఈ తెలంగాణను నడుపుతున్న ముఖ్యమంత్రి అడిగిందే తడువుగా ఎంతటి ఒత్తిడి, ఎక్కడి జార్ఖండ్, ఎక్కడి వర్షపు సముదాయపు జలరాశి ఈ మేఘావృతాలను కారు మేఘాలను దాటుతూ అక్కడ కార్యోన్ముఖుడై అన్న మాటను కాదనొద్దు గదా, అన్న వాత్సల్యాన్ని నా మీద అపారంగా కురిపియడమే కాదు, మనకు శ్రీరామ్ సారు తండ్రి మామూలు మానవ మాతృడిగా అత్యంత సామాన్యుడిగా కనిపిస్తున్న నేపథ్యమే. నేను కోరుకున్నది ఒకటే, నన్ను తాకిన ప్రతి వ్యక్తి చిన్నవాడా పెద్దవాడా అనేది నాకు తెలియదు, కానీ శ్రీరామ్ సారు నీడను మాత్రం తాకారు. మరి ఆకాశం ఎత్తు నన్ను నిలబెట్టిన మీరు కూడా ఆ అంతర్యామిని అన్ని తానై నడిపించే ఆ మూర్తిని మీరు కూడా ఆ నీడను తాకాలని కోరుకున్న నా కోరికను మన్నించినందుకు నిజంగా గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నాను తండ్రి. మీకు ఒక్క మాట చెప్పాలి, సద్ది తిన్న రేవుదలు వాళ్ళ బిడ్డ సచ్చదాకా అన్నం పుడుతుందా అని మా అయ్య చెప్పేవాడు. ఆ కృతజ్ఞతకు నిలువెత్తు పరాకాష్ఠగా తెలంగాణ చిరునామగా వెలుగొందుతుంది. అందులో ఇలా ఒక్క మాట కృతజ్ఞత చెప్తాను సార్, ఇప్పుడు చెప్పాలి. నేను 10 నెలలు 10 సంవత్సరాలు నిద్రాహారాలు మాని నిజంగా నా తెలంగాణ మా అమ్మ ఒక్కరి చేతికి నేపథ్యంగా కట్టుబడున్న నేపథ్యం ఎప్పుడు విముక్తం కలుగుతుందా అని కలగన్నప్పుడు నాకు రేవంత్ ఒక్కడే కనబడ్డాడు సార్. కనబడ్డ తడువుగా ఎన్ని విస్ఫోటనాలు సార్. ఆ పని నేను ఒక మనవి చేస్తాను సార్, ఎందుకంటే బరువైన మాటలు ఒళ్ళంతా వణుకుతుంది నాకు. నిజంగా ముఖ్యమంత్రి హోదా నుంచి చూసినప్పుడు ఈ సభ చాలా చిన్న సభనే అనుకుంటాను. శ్రీకృష్ణ తులాభారములో సత్యభామ వేసిన రాచరికపు వస్త్రాల మీద ఆ నల్లనయ్య తూకం రాలేదు, ఎంత రాజ్యాన్ని పనంగా పెట్టినా లేవలేదు, రుక్మిణి మాత చిన్న తులసి పత్రం వేస్తే లేచినట్టుగా ఇలా మా ముఖ్యమంత్రి తులసి పత్రంగా సభనంతా మీరు ఒక్కరు వస్తే చాలు కదా నాన్న, 4 కోట్ల మంది వచ్చినట్టు కదా, ఇక్కడ నలుగురు ఉంటే నాకేం పోయింది. నరజాతి సమస్తం పరపీడన పరాయత్వం అన్న నేపథ్యము నుంచి నరజాతి మొత్తం సుభిక్షంగా పచ్చగా వర్ధిల్లాలి, ప్రాణకోటి కూడా వర్ధిల్లాలి అని కలగన్న ప్రకృతికి ప్రతిరూపమైన సారు అశిత బాష్పాలు. ఆ పుస్తక ఆవిష్కరణ మీ చేతుల మీద ఇవాళ జరగడము ఎంత ఆనందం అంటే, ఈ వేదిక మించి ఒక మాట చెప్తాను, నాకు ఈ అవకాశం మళ్ళీ రావచ్చు, వస్తుందిలే, రాకపోతే అడిగిపోతుంది, కానీ ఒక్క మాట చెప్తాను. మనం ఇద్దరం కలిసిన నేపథ్యం ఎంతటి అలజడి, ఎంతటి విస్ఫోటనం సృష్టించిందో లోకమంతా చూసిన సత్యమే. కావున ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి.
నేను చేసింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్